అందరికీ నా నమస్కారాలండి. R25 జేఎన్‌టీయూహెచ్ బీటెక్ ఇంగ్లీష్‌కి సంబంధించి మనమైతే లెసన్స్ అనేవి చూస్తూ ఉన్నాం. యూనిట్ 3 వచ్చేసి యాటిట్యూడ్ అండ్ గ్రాటిట్యూడ్‌లో 'లీజర్' బై విలియం హెన్రీ డేవిస్ పోయెమ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం చూడబోతున్నాం. దీనికి సంబంధించి టోటల్ ప్లేలిస్ట్ ఏదైతే ఉందో అదిగోండి జేఎన్‌టీయూహెచ్‌కి సంబంధించి ప్రతి పాఠ్యాంశం కూడా మీకు ఇక్కడ చక్కగా ఇవ్వబడింది. మీకు ఇక్కడ ప్రతిదీ కూడా డిస్కస్ చేయబడింది. నోట్స్ కావచ్చు, సమ్మరీ కావచ్చు, టెక్స్చువల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కావచ్చు, గ్రామర్ కావచ్చు, ప్రతిదీ కూడా మీకు ఇక్కడ చక్కగా వివరించబడింది. అదిగోండి ఇవన్నీ కూడా మీకు ఇక్కడ సిలబస్‌తో సహా ప్రతిదీ ఇవ్వబడింది. మీకు ఈ ప్లేలిస్ట్ కావాలంటే ఇక్కడ మీకు వచ్చేసి ఐ కార్డ్స్ అనేవి ఇట్లా వస్తూ ఉంటాయి మీరు చూస్తున్నప్పుడు. వాటిని క్లిక్ చేయడం ద్వారా టోటల్ ప్లేలిస్ట్‌ని అయితే మీరు పొందొచ్చు. అట్లానే ఎండ్ స్క్రీన్స్ ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ వస్తే వాటిని క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు మొత్తం ఏవైతే ప్లేలిస్ట్ ఉందో అదంతా యాక్సెస్ చేయొచ్చు. సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినా కానీ నేను ప్లేలిస్ట్ లింక్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ సింపుల్‌గా మీరు వీడియో టైటిల్‌ని క్లిక్ చేసినా కానీ డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. దాంట్లో కూడా ప్లేలిస్ట్ అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మనం డబ్ల్యూహెచ్ డేవిస్ రాసినటువంటి లీజర్ అంటే విశ్రాంతి. విలియం హెన్రీ డేవిస్ 1871లో జన్మించడం జరిగింది. 1940లో మరణించడం జరిగింది. వాజ్ ఏ వెల్ష్ పోయెట్. సౌత్ వేల్స్ ఏదైతే ఉందో ఆ దేశానికి సంబంధించినటువంటి కవి అన్నమాట, రచయిత కూడా. హీ గెయిన్ ఫేమ్ అండ్ రెస్పెక్ట్ అరౌండ్ 1908 when his book The Autobiography of a Super Tramp caught the attention of జార్జ్ బెర్నార్డ్ షా. జార్జ్ బెర్నార్డ్ షా చాలా అద్భుతమైనటువంటి రచయిత. ఆయన తన రచనల్ని చాలా ఎడ్యుకేట్ చేయడానికి వాడాడు ఆయన. ఆయన ఏవైతే బాగున్నాయో వాటిని ఏంటంటే జనాల ముందుకు తీసుకొచ్చాడు. అలా ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ సూపర్ ట్రాంప్ బయటికి తెచ్చినప్పుడు జీబీ షా జనాలందరికీ ఇది బాగుందని చెప్పినప్పుడు డబ్ల్యూహెచ్ డేవిస్ చాలా పేరునైతే పొందడం అయితే జరిగింది. ఈ స్టైల్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై లవ్ ఆఫ్ నేచర్ అండ్ ప్రకృతి అంటే ప్రేమ, లిరికల్ సింప్లిసిటీ. తాను రాసేటటువంటి పోయమ్స్ ఏదైతే ఉందో నేను చాలా గొప్పని చూపించుకోవాలని రాయాల, జనాలకు అర్థమయ్యేటట్లు రాశాడు. తన యొక్క ఏవైతే భావాలు ఉన్నాయో అవి. సటిల్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్, భాషని చక్కగా తెలివిగా వాడడం. అండ్ డీప్ సింపతి ఫర్ హ్యూమన్ సఫరింగ్. అండ్ ఏదైతే మనిషి కష్టాలు పడుతున్నాడో దాని పట్ల చాలా సింపతితో ఆయన అయితే రాయడం జరిగింది. సమ్ ఆఫ్ హిస్ బెస్ట్ నోన్ పోయమ్స్ ఆర్ లీజర్, ద కింగ్ ఫిషర్, రిచ్ ఆర్ పూర్. ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో డబ్ల్యూహెచ్ డేవిస్ యొక్క ప్రసిద్ధమైనటువంటి పోయం అన్నమాట. ద పోయం లీజర్ ఎక్స్ప్లోర్స్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్ ద పోయట్స్ ఐడియా ఆఫ్ ఏ వాట్ ఏ వెల్ లివ్ లైఫ్ షుడ్ బి లైక్. ఇది లీజర్లో విశ్రాంతి అనేది ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అది రచయిత ఎలా ఉండాలి, ఏది రిచ్ లైఫ్, ఎలా ఉంటే కరెక్ట్గా మనం జీవిస్తున్నట్టు అనేది ఈ లీజర్లో డబ్ల్యూహెచ్ డేవిస్ మనకైతే చెప్పడం జరిగింది. ఇట్ సీమ్స్ టు బి అన్ ఇండైరెక్ట్ కామెంటరీ ఆన్ హౌ కాటప్ వీఆర్ ఇన్ ఎవ్రీడే హజిల్ అండ్ బజిల్. మనం అసలు చాలా బిజీ లైఫ్లో కూరుకుపోయాం, మనకే తెలీదు ఒక జంజాటంలో ఇరుక్కుపోయి ఉన్నాం. సాలెగూడులో ఇరుక్కున్నటువంటి ఈగలాగా మన బ్రతుకు ఇరుక్కుపోయి ఉందో తెలియజేస్తాడనమాట. దట్ వీ మిస్ అవుట్ ఆన్ ద సింపుల్ జాయ్స్ అండ్ బ్యూటీ ఆల్ అరౌండ్ us. మన చుట్టూ చాలా ఆనందాలు ఉన్నాయి, డబ్బులు ఖర్చు పెట్టినకల్లా సంతోషాలు ఉన్నాయి, కానీ వాటిని మనం సింపుల్గా ఏం చేస్తామంటే మిస్ చేసుకుంటాం. ఎందుకు అంటే ఇఫ్ ఓన్లీ వి స్టాప్ వన్స్ ఇన్ ఎ వైల్ అండ్ సింప్లీ అబ్జర్వ్. మనం కనీసం ఎప్పుడు ఆగం. ఈ ఏంటంటే హరీ లైఫ్ అసలు మామూలు కాదు. టోటల్ కాంపిటీషన్ వరల్డ్ అని అదని ఇదని మనం హరీబరీగా పరిగెత్తింది కాక మనతో ఉన్న వాళ్ళని కూడా ఈడ్చుకుపోతూ ఉంటాం, మన ఫ్యామిలీని ఈడ్చుకుపోతూ ఉంటాం. అండ్ ఏమాత్రం కూడా కొద్దిగా కూడా విశ్రాంతి అనేది తీసుకునేటటువంటిది ఏమీ ఉండదు. అంతా కూడా చాలా భయంకరమైనటువంటి వేగంతో మనం వెళ్తుంటాం, ఎక్కడ ఆగం, ఆగితే సాగం అనుకుంటాం. కాబట్టి ఏం జరుగుతుంది అంటే మనం ఎప్పుడు ఆగి చూడం. కానీ ఇక్కడ డబ్ల్యూహెచ్ డేవిస్ ఏం చెప్తున్నాడంటే మనం ఆగాలి, ఆగితేనే మన జీవితం బాగుంటుంది
అనేది నెమ్మదిగా జీవించడంలో ఉన్న గొప్పతనాన్ని డబ్ల్యూహెచ్ డేవిస్ ఈ పోయం ద్వారా తెలియజేస్తాడు. వాట్ ఈస్ దిస్ లైఫ్? అసలు ఏంటి ఈ జీవితం? ఏంటి ఈ బతుకు? ఫుల్ ఆఫ్ కేర్. ఎటు చూసినా ఎప్పుడు చూసినా వర్రీసే. కేర్ అంటే ఇక్కడ వర్రీస్ అంటే బాధలు. జీవితం అంటేనే బాధలు. బాధలు లేకుండా ఉండవు. సుఖంగా గడిచిపోవడం అనేది అసాధ్యం మనిషి జీవితం. సుఖంగా ఉన్నా కానీ కష్టాలను కొని తెచ్చుకోవడం అతని నైజం. వీ హ్యావ్ నో టైమ్ టు స్టాండ్ అండ్ స్టేర్. మనిషి ఏమనుకుంటాడంటే నిలబడి కనీసం అట్లా తదేకంగా చూసేటటువంటి వీలు కూడా తనకు లేదు అని చెప్తాడు. అసలు ఐఎమ్ బిజీ. నాకు అసలు చాలా చాలా బిజీ నేను. నాకు కనీసం నిలబడడానికి కూడా సమయం ఉండదు. కూర్చోవడానికి కూడా సమయం ఉండదు అని చెబుతూ ఉంటాడు. టోటల్ వరీస్, బాధపడుతూ ఉంటాం. ఈ జీవిత గమనంలో ఎన్నో కష్టాలను చవి చూస్తూ ఉంటాం. నో టైమ్ టు స్టాండ్ బినీత్ ద బోస్. అబ్బో నాకు అసలు ఏమాత్రం సమయం లేదని. కనీసం చెట్టు కింద కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మల కింద నించోడానికి కూడా నాకు సమయం లేదు. అంత టైం లేదు. సాగిపోతూ ఉంటానంతే. అండ్ స్టేర్ యాజ్ లాంగ్ యాజ్ షీప్ ఆర్ కౌస్. చెట్టు కింద ఏం చేస్తుంటాయి ఈ గొర్రెలు కానీ ఆవులు కానీ చక్కగా కూర్చొని తదేకంగా వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూస్తూ ఉంటాయి. అంత టైం లేదు వాటిని చూసే అంత, వాటిలాగా చెట్ల కింద ఉండే అంత సమయం అయితే తనకు లేదు అనేసి మనిషి చెప్పుకుంటాడు. అలా బిజీగా ఉండడం అనేది తానేదో గొప్పతనంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎంతో గొప్పతనం అది అనేసి తాను గొప్పగా చెప్పుకుంటాడు కూడా. వాట్సాప్ స్టేటస్ పెడతాం ఐఎమ్ బిజీ అనేసి. కాబట్టి అదొక గొప్పతనం లాగా ఉంటుంది మనిషికి. ఎప్పుడు కూడా కొంత సమయం కూడా తన కొరకు తాను వెచ్చించుకునేటటువంటి అవకాశం అయితే ఉండదు. నో టైమ్ టు సీ వెన్ వుడ్స్ వి పాస్. జనరల్గా ఓ మనిషి ఏం చేస్తుంటాడు, అడవి గుండా వెళ్తూ ఉంటాడు. ఏదో ప్రయాణం అవుట్స్కట్స్లో వెళ్తూ ఉంటాం. వృక్షాలు ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. వాటి కింద మనం వెళ్తున్నప్పుడు పైన పందిరి ఉన్నట్టుగా ఉంటుంది. అండ్ ఏదో దూరం నుంచి చూస్తే చీకటిగా ఉన్నట్టు ఉంటుంది. దగ్గరగా వెళ్తే ఆ పందిరి గుండా వెళ్తూ ఉంటే ఎంత చల్లగా ఆహ్లాదంగా మనసుకి ఎంతో గొప్ప సాంతన ఇచ్చినట్లు. అండ్ మానసిక ఏదైతే జబ్బులు ఉంటాయో అవి దూరం అయిపోతుంటాయి. కానీ మనం అలా వెళ్ళేటప్పుడు ఆగుతామా? లేదు, ఆగం. అంతే, వెళ్ళిపోతూ ఉంటాం. కొద్దిసేపు కూడా నిలబడం. టైం వేస్ట్ అవ్వకూడదు అనుకుంటూ ఉంటాం. వేర్ స్క్విరల్స్ హైడ్ ది నట్స్ ఇన్ గ్రాస్. మనకు సమయం ఉండదు. ఉడతలు ఉంటాయి, ఎంత చక్కగా ఎంత ఉత్సాహంగా ఆడుతూ ఉంటాయి. తన తోకను ఊపుకుంటూ ఆ యొక్క చిన్న చిన్న గింజల్ని తినుకుంటూ ఆ గడ్డిలో. యాక్చువల్గా ఉడతల వల్లే అడవులు ఏర్పడినాయి. అడవులు ఏర్పడడం వల్లే మన భూమి అనేది మనుగడలో ఉంది. అండ్ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ఉడతలు అట్లానే ఈ తేనెటీగలు ఏవైతే ఉంటాయో వాటి వలన మనం చాలా వరకు ఆకలి దప్పులు లేకుండా తినగలుగుతున్నాం అని చెప్పొచ్చు. ఉడతలు ఏం చేస్తాయంటే ఈ గింజల్ని చాలా వరకు సేకరించి దాచిపెట్టుకుంటాయి తర్వాత తిందామనేసి. దాచిపెట్టుకుందాం అనేసి ఎప్పుడైతే అట్లా పెడతాయో మర్చిపోతాయి. పెట్టేసి ఆడుకుంటా ఉంటే అటు తిరుగుతాయి ఇటు తిరుగుతాయి. ఏడ పెట్టానో ఎతుకుతాయి, దొరకవు. వర్షం పడుతుంది. తాను ఎక్కడైతే గింజలు నాటిందో అదే ప్రదేశంలో నుంచి మొక్కలైతే రావడం జరుగుతుంది. ఇది ఒక్కసారి జరిగేది కాదు. అది దాపెడితే తాను మర్చిపోతున్నాననే సంగతి కూడా మర్చిపోతుంది. అట్లా తన మతిమరుపు వల్ల అడవుల్నే పెద్ద పెద్ద అడవుల్నే సృష్టిస్తాయి ఈ ఉడతలు అనేవి. నో టైమ్ టు సీ. నాకు అసలు చూసే సమయం లేదు. బంధువుల ఇళ్ళకి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము. ఎందుకంటే ఐ హ్యావ్ నో టైమ్ టు సీ. నాకు అసలు అంత టైం లేదు, సమయం లేదు. ఇన్ బ్రాడ్ డే లైట్. సరే, మనం ఏం చేస్తుంటాం, అడవి గుండా వెళ్తుంటాం, లేకపోతే వాగులు వంకలు ఉన్న ప్లేసుల గుండా వెళ్తూ ఉంటాం. చాలా చక్కగా డే లైట్, సూర్యకాంతి అనేది కనబడతా ఉంటుంది. సూర్యోదయం అవుతుంది. సూర్యుడు అనే ఇట్లా వస్తున్నప్పుడు చక్కగా మనం చూడం సూర్యోదయాలు సూర్యాస్తమయాలు. అసలు చందమామని చూసేవాళ్ళు చాలా తక్కువ. రోజు వెళ్ళి ఆకాశం వంక చూసేవాళ్ళే తక్కువ. అపార్ట్మెంట్లు వచ్చిన తర్వాత పైన చూసుకోవడానికి ఇంకేం లేదు.
ఇక చందమామ కూడా కనబడ్డు. స్ట్రీమ్స్ ఫుల్ ఆఫ్ స్టార్స్ లైక్ స్కైస్ ఎట్ నైట్. ఇప్పుడు వెళ్తున్నారు, ఒక సెలయేరు కనబడింది, సూర్యోదయం అవుతుంది. ఆ సెలయేరులో గనక మనం చూసినట్లయితే ఏం జరుగుతుంది? సూర్యకాంతి ఆ సెలయేరులో పడి అక్కడ ఏదో అసలు నక్షత్రాలు ఉన్నట్లుగా జిగేల్ జిగేల్ అని కనబడతాయి. లైక్ స్కైస్ ఎట్ నైట్. అది ఎలా ఉంటుందంటే రాత్రి పూట ఆకాశంలో నక్షత్రాలు ఉన్నట్లుగా సెలయేరులో నక్షత్రాలుండి ఆ యొక్క గొప్ప కాంతి మనకు కనబడుతుందా అన్నట్టుగా ఉంటాయి. అవన్నీ మనకు అనవసరం, చూడం. ఎందుకంటే మనకు సమయం లేదు. నో టైమ్ టు టర్న్ ఎట్ బ్యూటీస్ గ్లెన్స్. అడవిలో వెళ్తుంటాం, చెట్లు ఉంటాయి, ఎంత చక్కగా పచ్చగా ఉంటాయి, అందమైన ఆకులు ఉంటాయి, పుష్పాలు ఉంటాయి, కాయలు ఉంటాయి. మనకు అస్సలు అబ్బే టైం లేదు. అందం పిలుస్తూ ఉంటుంది, నా వంక చూడని. అండ్ వాచ్ హర్ ఫీట్. నా కాళ్ళకి వెళ్ళి చూడు. హౌ దే కెన్ డాన్స్. చూడు నేను ఎలా ఊగుతున్నానో, ఎలా ఆడుతున్నానో. చెట్లు గాలికి ఊగుతుంటాయి, పక్షులు, నెమలి ఆట ఆడుతూ ఉంటుంది. మనకు సమయం లేదు. అందం తనకు తానే చూపించుకుంటుంది. అరే చూడండి నా డ్యాన్స్ చూడండి, అరే నన్ను చూడండి, నా అందం చూడండి, దేవుడు ఇచ్చిన గొప్ప అందం చూడండి, నాకెంత అందం ఇచ్చాడో చూడండి, పచ్చని ఆకులు చూడండి, అక్కడక్కడ పూలు చూడండి, నేను గాలికి ఎలా ఊగుతున్నాను, ఇది నాట్యంలాగా లేదు, నన్ను చూడండి. అబ్బే మనకు టైం లేదు, మనిషికి టైం లేదు. నో టైమ్ టు వెయిట్ టిల్ హర్ మౌత్ కెన్ ఎన్రిచ్ దట్ స్మైల్ హర్ ఐస్ బిగాన్. సమయం లేదు. అందమైన ఏదైతే అందం అని మనం చెప్పుకుంటున్నామో తాను నవ్వేటటువంటి నవ్వు ఆ కళ్ళల్లో కనిపిస్తుంది. దానికోసం ఆగేంత సమయం లేదు. కాబట్టి మనం ఏం చేస్తాం? మనం అక్కడి నుంచి అసలు ఉండం, ఆగం, వెళ్ళిపోతాం, ఆ ప్రదేశంలోనే ఉండం. నో టైమ్ టు వెయిట్. అమ్మో ఆగి చూసేంత సమయం మనకు లేదు. దాని అందం, ప్రకృతి అందం, ప్రకృతి చిరునవ్వు చూసేంత సమయం మనకు లేదు. దీన్ని ఏమంటారంటే ఏ పూర్ లైఫ్ డిసీజ్. దీన్ని ఏమంటారంటే పేదరికం అంటారు. దీన్నే అసలు సిసలైన పేదరికం అంటారు. ఏ పూర్ లైఫ్ దిస్. ఇది ఓ పేదరికం. డబ్ల్యూహెచ్ డేవిస్ చెప్తున్నా అంటే పేదరికం అంటే డబ్బులు లేకపోవడం కాదు. ఇది అసలు పేదరికం, సమయపు పేదరికం అంటారు దీన్ని జనరల్గా. అంటే టైం లేదు వీళ్ళ దగ్గర. ఫుల్ టైం ఏం చేసేస్తున్నారు, దేనికో వాడేస్తున్నారు. అసలు సిసలు పేదలు ఎవరు అంటే వీళ్ళే. ఈ ఫుల్ ఆఫ్ కేర్, అన్ని వర్రీసే, జీవితం యొక్క అన్ని కష్టాలు వాళ్ళకే ఉన్నట్టు. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కష్టాలు ఉంటానే ఉంటాయి మనిషికి. చెప్పుకున్నాగా, లేవంటే అవి తెచ్చుకుంటారు. వీ హ్యావ్ నో టైమ్ టు స్టాండ్ అండ్ స్టే. మనకు అసలు నిలబడి కొంచెం ఆ అందాన్ని పరికించేటటువంటి సమయం లేదు. ప్రకృతిలో నిజమైన అందం అనేది ఉంది. జనరల్గా మనకి ఒక తెగే ఉంది పోయిట్స్లో, ప్రకృతిలో నిజమైన అందం ఉంది. అండ్ ప్రకృతి వైపుకి తిరగండి, దేవుని యొక్క సృష్టి అది, ఆనందించండి, వేరే వేరే అనవసరం అనేసి చెప్పేటటువంటి టోటల్ గ్రూప్ ఆఫ్ పోయిట్స్ కూడా ఉన్నారు. టోటల్గా ఇందులో లీజర్ బై డబ్ల్యూహెచ్ డేవిస్లో ఏం చెప్తున్నారంటే కొద్దిగా విశ్రాంతి తీసుకోండి. వర్క్ చేస్తున్నారు, ఎస్, చాలా కష్టపడుతున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ అది అది యాక్చువల్గా చెప్పాలంటే రిచ్ కాదు, పేదరికం. ఏం చూడలేకపోతున్నారా? జీవితంలో అన్ని కష్టాలు చవి చూస్తున్నారా? కొంచెం ఆగి నిలబడగలుగుతున్నారా? ప్రకృతి యొక్క అందాన్ని చూడగలుగుతున్నారా? చెట్టు కిందైనా నిలబడగలుగుతున్నారా? అరే గొర్రెలు, ఆవులు అయ్యి అసలు అవి చక్కగా కూర్చొని చూస్తూ ఉంటాయి, అంతసేపు అయినా, కొంచెం సేపు అయినా చూడగలుగుతున్నారా? లేదే. సరే ఉడతలనైనా చూడగలుగుతున్నారా? చక్కగా అది ఏం చేస్తుంది, తన తోక ఊపుకుంటూ అండ్ ఏం చేస్తుంది, గడ్డిలో తను విత్తనాలని నాటుతుంది. యాక్చువల్గా ఎవరు చూడరు, దాచిపెట్టేది చాలా జాగ్రత్తగా దాచిపెట్టేది. తినడం కూడా నైస్గా తినిద్ది. ఎంత నైస్గా తినిద్ది అంటే ఎవ్వరు తినలేరు అంత నైస్గా. కాబట్టి అంతే కదా, వెళ్ళేటప్పుడు సెలయేరు అందులో చూస్తే సూర్యోదయం అయ్యేటప్పుడు ఆ కాంతి కిరణాలు పడి సెలయేరులో నక్షత్రాలు ఏమైనా వెళ్తున్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది.
అట్లా ఏమైనా ఆనందిస్తున్నారా? లేదే. ఆనందించడం అనేదే లేదు అసలు మనిషికి. అందం పిలుస్తుంది. రండి నన్ను చూడండయ్యా. దేవుడు నన్ను సృష్టించాడు. నా కాళ్ళ వైపు చూడండి ఎంత అందంగా నేను డాన్స్ ఏస్తున్నానో చూడండి. అండ్ తన యొక్క చిరునవ్వు నవ్వేటటువంటి ఏదైతే ఉందో అది కూడా చూడ్డానికి సమయం లేదు మనకి. ఇది పేదరికం. అస్సలు సిసలు పేదరికం ఇదే. బిజీగా ఉండడం కాదు. పేదరికం అంటారు దాన్నని డబ్ల్యూహెచ్ డేవిస్ అంటున్నాడు. కాబట్టి ఇప్పుడైనా మనం చేయాల్సింది ఏంటంటే కొద్ది సమయమైనా ప్రకృతిలో గడపడం. ప్రకృతిని పరికించేటటువంటి సమయాన్ని సంపాదించుకోవడం అనేది చేయాలి. ఇది లీజర్ బై డబ్ల్యూహెచ్ డేవిస్. మిగతావి కూడా ఇదే విధంగా మీకు వివరణ అయితే ఇవ్వడం జరిగింది. జనరేషన్ గ్యాప్ కావచ్చు, ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఆ తర్వాత లీజర్కి సంబంధించిన నోట్స్ కానివ్వండి, సమ్మరీ అండ్ టెక్స్చువల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ నోట్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఈ ప్లేలిస్ట్లో. దయచేసి గమనించండి. తర్వాత బీ థ్యాంక్ఫుల్ అనేది ఉంది. బీ థ్యాంక్ఫుల్ మీరు చూడొచ్చు ఇక్కడ. బీ థ్యాంక్ఫుల్ అనేది నెక్స్ట్ పోయం అనమాట. దీని తర్వాత దానికి సంబంధించిన సమ్మరీ కావచ్చు, టెక్స్చువల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావచ్చు, నోట్స్ కావచ్చు, తర్వాత స్టార్టప్స్ గురించి అన్నీ కూడా మీకు ప్రొఫెషనల్ ఎథిక్స్, తర్వాత గ్రామర్ అన్నీ కూడా మీకు ఇక్కడైతే పొందుపరచబడి ఉన్నాయి. దయచేసి గమనించండి. సింపుల్గా మీరు ఐకార్డ్స్ ద్వారా అండ్ స్క్రీన్స్ ద్వారా అండ్ డిస్క్రిప్షన్లో జస్ట్ టైటిల్ క్లిక్ చేస్తే ఈ వీడియో టైటిల్ డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్లో మీరు ప్లేలిస్ట్ యాక్సెస్ చేయొచ్చు. లేదా ఇవన్నీ మాకు తెలియదు అనుకుంటే లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అట్లానే దీనికి సంబంధించినటువంటి నోట్స్ ఏదైతే ఉందో అదిగోండి మీరు డిస్క్రిప్షన్లో చూస్తే ఈ విధంగా ఉంటుంది. డిస్క్రిప్షన్ ఇక్కడ imojo.in JNDH ఉంటుంది. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. లేదా సింపుల్గా మీరు మొబైల్లో చూస్తున్నారు కాబట్టి స్క్రీన్ షాట్ తీసేసుకొని నోట్స్ అయితే రాసుకోవచ్చు. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.